వనితా ప్రేక్షకులకి నమస్కారం. మనం వాణిశ్రీ గారితో ఎన్నో సినిమాల గురించి ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోకి మీతో. ఎంజీఆర్ గారు, ఆయనకి మా అమ్మ చేసే వక్కపొడి అంటే చాలా ఇష్టం. గసాలు పట్టాల వంగాలేసి ఒక వక్కపొడి తయారు చేసేవారు మా అమ్మగారు. అమ్మ ఏం తెచ్చింది, రొయ్యల పొడి తెచ్చిందా, పంపించేసే రూమ్కి. అలాగా వాళ్ళు చూడండి. నేను ఒకసారి ఊటీకి వెళ్తే, నేను ఎక్కడో సామియార్ తోటలో మాకు షూటింగ్, ఆయన ఆ హోటల్లో దిగి ఉన్నారు ఫోనీల్ ప్యాలెస్లో. నేను ఆయన చూడాలి, పెద్దవాళ్ళు కదా, వెళ్ళాను. నమస్కారం అండి, బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, తమిళ్లోనే మాట్లాడారు. అమ్మ ఉనకు ఎంగే షూటింగే అని అడిగారు. ஏன்னா அப்படி கேட்குறீங்க, என்ன விஷயம்? இல்லை இல்லை எங்கே ஷூட்டிங்குன்னு கேட்குறேன். சாமியார் தோட்டம். ஓ சாமியார் தோட்டம், அங்கே அந்த வாட்டர் ஃபால்ஸ் கிட்டியா? நல்லா இருக்கும் లొకేషన్. మధ్యాహ్నం 1 గంటకి ఇంత ఎత్తు అల్యూమినియం క్యారియర్లో, ఇంత పెద్ద గిన్నెల అల్యూమినియం క్యారియర్కి హాట్ కేసు అది ఇదంతా ఏం లేదు, అందరికి వెళ్ళిపోవాల్సిందే భోజనం. ఇన్ని రకాల ఫుడ్ చెప్పారు కదా మీరు, మరి ఇంత సన్నగా ఎలా మెయింటైన్ చేశారు ఆ రోజుల్లో మీరు? గోధుమ అన్నం అండి, చపాతి, గోధుమ అన్నం, ఆకుకూర. మా అక్కయ్య గారు బావగారు నన్ను చాలా బాగా చూసుకునేవారండి. చిన్న గిన్నెతో మేకడ పెరుగు, ఫ్రూట్స్, ఈ రైస్కి సంబంధించినవన్నీ తక్కువ. నేనేం చేసేదాన్ని అంటే వాకింగ్ 5-6 కిలోమీటర్లు నడిచేదాన్ని రోజు. అబ్బో, అది ఎవరికి చెప్పేదాన్ని కాదు. ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి, రూమ్లో హైట్, మా ఇల్లు చాలా 50 ఏళ్ల క్రితం కట్టింది, చాలా హై సీలింగ్, స్కిప్పింగ్ 50 మొదటిసారి, ఆపకుండా 50, మళ్ళీ ఆపకుండా 100, ఆపకుండా అయిపోలేదు మీరు మార్నింగ్ ఇవి ఏం లేదా, ఏం లేదండి. అది ఒక రకమైనటువంటి బలం అండి. ఈ జనం, ఈ స్టార్ అనడం, డబ్బు సంపాదన, ఎవరు పట్టినా వాణిశ్రీ గ్రేట్ అనడం, అదొక ఇది. అట్లా కాదు, వీళ్ళందరి మీద కోపం. నాకు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా, అంత దీనికి ఇంపాలాకారా, దీనికి ప్లేమత్కారా, వీళ్ళు సంపాదించుకోలేరు. నేను ఎవరి మిజరీతోటి నేను స్టార్ని కాలేదు. కష్టపడి రాత్రింబోళ్ళ కష్టపడి సంపాదించుకున్నాను. నేను ఎవరి భార్యల ఉసురు పోసుకోలేదు. ఎందుకంటే పెళ్ళైన వాడిని నేను పోయి చేసుకున్నాను అనుకోండి, ఆ భార్య ఉసురు నేను పోసుకున్నట్టే కదా. ఆమెకు మళ్ళీ భర్త దొరకడేమో, కానీ నాకు ఇలా ఉన్నప్పుడు నాకు భర్త దొరుకుతాడు కదా. మనం వీ షుడ్ నాట్, మా అమ్మ చెప్పింది అలాగా, నువ్వు ఇట్లాంటి పనులన్నీ చేయకూడదు, చాలా పాపం అది చాలా లైఫ్ని రూయిన్ చేస్తుంది. సావిత్రి గారు చూడు అని ఇట్లాగా ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పి డబ్బు కోసం ఏ పని చేయలేదు. నాకు ఇంత ఇస్తున్నారు కాబట్టి నేను ఇంత బాగా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నాకు ఆ క్యారెక్టర్కి నన్ను బుక్ చేశారంటే, అది ఎటువంటి వాళ్ళైనా సరే, ఏమండి ఇవాళ మీరు కొంచెం బాగా యాక్ట్ చేయబాకండి, కొత్త హీరో వచ్చాడు, నాకైంది అనవసరం, నా పాత్ర నేను పోషించుకొని వెళ్ళిపోతాను అంతే. అది మీరు ఆ అబ్బాయిని అటు తయారు చేసుకుంటారో చేసుకోండి అంతే. మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎవరైనా కూడాను, ఎన్టీ రామారావు గారైనా కొడుకుని యాక్ట్ చేసేటప్పుడు అంత ఫోర్స్తో ఆయన చేస్తాడు. అట్లాగే ఎస్వి రంగారావు కొడుకు యాక్ట్ చేసినా ఆయన కూడా అంత ఫోర్స్తో చేస్తారు. ఎవరు వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు తగ్గించుకుని వాళ్ళు ఈ లెవెల్కి రాగలగాలి, అంతా రాగలగాలి. అట్లాగా చాలామంది హీరోస్ మెచ్చుకున్నారు, కానీ కృష్ణ, నాగేశ్వరరావు గారు వీళ్ళు ఎప్పుడు మెచ్చుకున్నట్టు ఏమిటో తెలీదు. అంత ఒకవేళ దిష్టి తగులుతుందని, ఇది బాగుంది దిష్టి తగులుతుందని, అట్లానే దిష్టి తగులుతుందనేమో. అసలు సెట్స్ లో కృష్ణ గారితో అసలు మాట్లాడు ఏది, ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత కాదు, అంతకు ముందు కూడా అసలు మాట్లాడేవారు కాదు. ఒక అంటే ఒక బ్రాండ్, ఒక ట్రెండ్ సెటర్, ఒక లెజెండ్. ఇది ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఇది తప్పదు. అటువంటి వాణిశ్రీ దేవుడు మావయ్య చిత్రం తర్వాత అవుట్ అయిపోయి ఫీల్డ్ నుంచి సడన్గా టాప్లో ఉండగా, మళ్ళీ దాదాపు 10-15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో అత్తకి యముడు, మా అమ్మాయికి మొగుడు, ఈ సినిమాలు అన్ని అల్లుళ్ళు క్యారెక్టర్. అలాగే ఇంకొక సినిమా విచిత్రం ఏంటంటే నాకు అనిపిస్తుంది, రామానాయుడు గారిది, సురేష్ ప్రొడక్షన్, బొబ్బిల్ రాజా. అందులో ఇందాక మీరు అడవి చెప్తుంటే నాకు గుర్తుకొచ్చి, కానీ మిమ్మల్ని ఎందుకు మీ వాగ్దాటి రాపడం ఎందుకని ఊరుకున్నాను. అందులో అడవికి మినిస్టర్ చేశారు మీరు.
మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే చిరంజీవి పక్కన చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అలాగే వెంకటేష్ గారి పక్కన సురేష్ ప్రొడక్షన్స్తో ఒకప్పుడు సెక్రటరీ పెద్ద పెద్ద సినిమా 12-13 సినిమాలు మంచి హీరోయిన్గా యాక్ట్ చేసి మళ్ళీ అత్తగా వేయడం కొంచెం ఎంబరాజింగ్ అనిపించలేదు మీకు? నాకేం అనిపించలేదండి. క్యారెక్టరే నాకు. యంగా ఓల్డ్ అని కాదు. నేను చిన్నప్పుడే చాలా ముసలి వేషాలు వేసాను. ఐ డోంట్ థింక్ ఒక ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టరే జ్ఞాపకం ఉంటుంది కాబట్టి వీళ్ళకి అమ్మగా వేస్తున్నాను. కానీ కృష్ణ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి అడిగారు. అబ్బాయి గారు తను చేయాలనుకున్నాడు. అప్పుడు అన్ని రోజులు మాట్లాడని మనిషి ఫోన్ చేసి, వాణిశ్రీ ఆ సినిమా నువ్వు కనుక చేస్తే ఈ ప్రొడ్యూసర్స్ నన్ను బుక్ చేసుకుంటారు, ఆ సినిమా చేస్తాను నేను, నాకు బాగుంటుంది, నాకు సినిమా ఉంటుందా, నేను సినిమా చూస్తానండి అన్న. భాగ్యరాజాను ఇంకెవరో వేశారు దానిలో రీమేక్ చూపించారు. అబ్బో పెంచిన బిడ్డకి విషం పెడుతుంది. నాకెందుకో కొంచెం నెగిటివ్ రోల్స్, కొంచెం ఆబ్జినిటీ. ఇప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేశాను, వింత కథ అని. నేను చేయనని చెప్పాను ముందు. ఎందుకంటే తల్లి కొడుకుల మధ్య ఒడిపస్ కాంప్లెక్స్, వాళ్ళిద్దరికి సెక్స్, సైకలాజికల్ క్యారెక్టర్స్. నేను చేయను, చస్తే చేయను ఆ సినిమా, నాకు వద్దు అన్నాను. అట్లాగే దెబ్బకు టా దొంగల ముఠ ఆ సినిమా ఒకటి. ఈ మధ్య కాలంలో రీఎంట్రీలో బాంబే ప్రియుడు. ఈ 3 వేషాలు నాకు నచ్చి నేను చేయలేదు. బలవంతం మీద చేసినవే నాకు ఇష్టం లేదు అవి. మా బావగారేమో డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారండి. ఆయన పాపం కాల్ షీట్లు చూసి వాళ్ళు కూడా చాలా నా కోసం, అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దది. వాళ్ళు కూడా కొంతమంది అంటారు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, నేను చూసుకోవచ్చు కదా కదా. మనకు తెలీదు, మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్పారు. అంతదాకా బాగానే ఉన్నారు. పెళ్ళి అనేటప్పటికీ అక్కడ విచ్ఛిన్నమైపోయాయి ప్రేమలన్నీ. హరనాథ్ తోటి ఏం సినిమాలు చేశారు మీరు? చాలా సినిమాలు చేశాను. చిట్టి చెల్లెల్లో అతనే కదా హీరో. చిట్టి చెల్లెలు, మా ఇంటి కోడళ్ళ ఏదో ఉంది అది అతనే కదా. కొడుకు కోడల మీరు చూసిన ఇప్పుడు అన్నారే ఇది వల్లెల వేళ అని, దాంట్లో అతనే కదా నా పక్కన. చాలా చాలా హ్యాండ్సమ్ హీరో అండి. ఏవో వాళ్ళ తలరాతలు, వాళ్ళ హ్యాబిట్స్ వల్ల. వాణిశ్రీ గారు, మీ మొత్తం కెరియర్లో అసలు ఎంతమంది డైరెక్టర్స్తో మీరు వర్క్ చేసి ఉంటారు? మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? చాలామంది డైరెక్టర్స్ ఉన్నారండి, చాలామంది. హుణసూరు కృష్ణమూర్తి గారు ఫస్ట్ కన్నడ ఫిలిం డైరెక్టర్. తర్వాత మా టీచర్ అమ్మని చేశాను. నాకు ఫేవరెట్ అని చెప్పాలంటే కేఎస్ ప్రకాష్ రావు గారు. ఆయన హీజ్ ఇస్ లెజెండ్ అండి. ఆయన గారు బాగా చదివిన వ్యక్తి, తర్వాత జీవితాన్ని బాగా అనుభవించిన, సినిమా అంటే ఏంటో బాగా తెలుసు వాళ్ళకి. ఇంటలెక్ట్స్ కదండి. సినిమా అంటే ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు తీయడం కాదు, స్క్రీన్ ప్లే రాసుకుని డైలాగ్స్ అవన్నీ కూడా ఆత్రేయ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడాను కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి, ఇవి ఉండాలి, అన్నీ బాగా చూసుకుని బాగా చేసేటువంటి ఒక కాంట్రవర్సీస్ లేవు. ఆయన దర్శకత్వంలో ఎన్ని సినిమాల్లో చేశారు మీరు? చాలా చేశానండి. జీవన తరంగాలు ఆయన చేయననేసాడు. ఎందుకంటే నేను కథ చదివినప్పుడంతా ఆ ప్రొడ్యూసర్స్కి చెప్పేదాన్ని, ఇవాళ నేను ఎదనపూడి సులోచనారాయణ కథ చదివాను, బాగుంది, విజేత బాగుంది, ఇలా అన్నీ బాగున్నాయి అని చెప్పేదాన్ని. వాళ్ళు కూడా అవి తీసేసుకునేవారు, చేద్దామనుకుని చేసేవారు అనమాట. అన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి వాణిశ్రీ, నేను చేయను ఆ సినిమా అనేసాడు ఆయన. వాళ్ళ అమ్మ మంచి ఆమె, వాళ్ళ నాన్న బ్యాడు, లక్ష్మి బ్యాడు, శోభన్ బాబు బ్యాడు, కృష్ణరాజు బ్యాడు, ఇన్ని పెట్టుకొని నేను చేయను, నాకెందుకో నాకు ఇష్టం లేదని ఆయన. తర్వాత తాతనేని రామారావు గారు చేశారు. ఆయన కూడా చాలా మంచి సినిమాలు, ఆలుమగలు, భలే రంగడు, చాలా సినిమాలు చేశారు. అందరూ మనం ఒక్కొక్క కోణం నుంచి చూస్తే వాళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క మంచి పాజిటివ్ ఫీచర్ ఉంటుంది. అది కాకుండా థింకింగ్, మనం హ్యూమన్ మైండ్ ఎనీ టైం మీరు తీసుకోండి, హ్యూమన్ లివ్స్ ఇన్ ఎ లేయర్స్. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్లో ఒక్కొక్క లేయర్ లేకుండా ఓపెన్ అయిపోతుంటుంది. అట్లాగా బాగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన వాళ్ళల్లో కె బాలచందర్ గారు. ఏ సినిమా మీది? చాలా చేశాను నేను తమిళ్లో. ఓకే, తెలుగు లేదు చాలా చేశాను. పుట్టణ కన్నడంలో,
ఆయన ఎప్పుడో శృంగేరి మెడోస్ మీద ఆరెంజెస్ దొలించాడు. ఈ శరపంజర అదే కృష్ణవేణికి ఆహాహా. అది ఇప్పుడు దొలిస్తున్నారు మన వాళ్ళు. అంటే ఈజ్ చాలా సినిమా కోసం సైంటిస్టు. Hmm. ఆయన తీసిన సినిమాలు మీరు ఏది చూసినా కూడా గజ్జె పూజే. Hmm. అట్లాగే వారు చేసినవి గజ్జె పూజే, కప్పు బెలుపు, Hmm. ఇద్దరు అమ్మాయిలు, తర్వాత శరపంజర, బెళ్ళి మోడ, వెండి మబ్బు, ఎడకల్లు గుట్టద మేలే, వండర్ఫుల్ మూవీ అండి అది. అది చూస్తుంటే ఒళ్ళు జలధరించదు నాకు. అట్లా చాలా సినిమాలు ఆయన చేశారు. అట్లాగే మన తెలుగులో విశ్వనాథ్ గారి జీవన్ విశ్వనాథ్ గారు డబుల్ క్యారెక్టర్ లో మీ ఓల్డ్ క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేయగలిగారు. విశ్వనాథ్ గారు అంతకుముందు 2-3 సినిమాలు చేశారు. అవును. జీవన జ్యోతి, అంతకుముందు నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు, తర్వాత నేను జయప్రద, శోభన్ బాబు గారు చేసాం, కలిసి చేసాం, ప్రేమ బంధం, చాలా సినిమాలు చేసాం. హీఈస్ ఆల్సో వెరీ టాలెంటెడ్. అంటే ఒక పాత్రని మనం ఎలా చేయాలబ్బా అని అనుకునే ఆర్టిస్టులకి ప్రతి క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేసి చూపిస్తాడు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు. శోభన్ బాబు గారు ఇంకొక అవార్డు తీసుకొచ్చి పెట్టిన ఫిల్మ్ అది. అందులో డబుల్ క్యారెక్టర్ మీరు ఎంత కంఫర్టబుల్ ఎట్లా ఫీల్ అయ్యారు? మీకేం అనిపించలేదు? కష్టం. పైగా ఓల్డ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న అదే ఆయన అవన్నీ చూపించడు కానీ ఇలా చెయ్యి అలా ఏడు అని ఆయన చెప్పడు. కానీ శోభన్ బాబు గారికి నాకు మధ్య సీన్స్ జరిగేటప్పుడు ఆయన శోభన్ బాబు గారి లాగా యాక్ట్ చేసి చూపించేవారు. ఆయన చాలా తమాషాగా గుడి గుడి అని పిలిచేవారు. ఏంటండి గుడి అంటారు? గుడ్డి అంటే హిందీలో బొమ్మ అని అర్థం. నువ్వు బొమ్మలాగా ఉంటావు కాబట్టి అలా పిలిచాను. ఆయన కూడా చాలా మంచి సినిమాలు, మాతో తీసినవే మంచి సినిమాలు, ఆ తర్వాత కూడా చాలా సినిమాలు తీశారు. అట్లాగా కె బాలచంద్ర బాపు గారు అయితే, బాపు గారి దగ్గరకు వస్తే మీ జీవితంలో ఒక మచ్చుతునక గోరంత దీపం. అయితే వాణిశ్రీ మేకప్లో ఎంత అందంగా ఉంటుందో మేకప్ లేకుండా కూడా అంత అందంగా ఉన్నారు. హైలీ ఫోటోజెనిక్ ఫేస్ అండి. ఎగ్జాక్ట్లీ. అసలు ఎలా ఒప్పుకున్నారు మీరు? అదేం లేదండి, నాకు భయం లేదని చెప్పానుగా, ఏమైపోతుందో. అలాగే ఆయన నన్ను ఒక మాట అడిగారు, వాణిశ్రీ గారు మీరు ఆ సినిమా చేయాలి, మేకప్ వేసుకోకూడదు, ఇషాన్ ఆర్య కెమెరా. ఓకే, డైరెక్టర్ అది అడుగుతున్నాడు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్, నేను చేస్తాను మేకప్ లేకుండా. ఏముంది, ఏం చెప్పండి అన్న, ఇట్లాగ జరుగుతుంది, ఇట్లా ఉంది, మీరు మామూలు 60 రూపాయల చీరలు కట్టుకోవాలి, ఇలా ఉండాలి. ఓకే అండి, తప్పకుండానండి అని నేను చేస్తే, నేను మామూలుగా కూర్చొని మాట్లాడేటప్పుడు వాణిశ్రీ గారు అందరు అనుకుంటారు కానీ యూ గాట్ ఎ బిల్ట్ ఇన్ గ్రేస్ అండి. ఎస్, యూ గాట్ ఎ బిల్ట్ ఇన్ గ్రేస్. అది ఏమవుతుందంటే మీరు మామూలుగా మేకప్ లేకపోయినా మీరు నడుస్తున్నా మాట్లాడుతున్నా అందాగా ఉంటుంది, చాలా అలా ఉంటుందండి. నేను చాలా అప్రిషియేట్ చేసేవారు. అప్పుడు ఇండస్ట్రీ టాక్ కూడా ఏదో వచ్చిందన్నారు, వాణిశ్రీ మేకప్ లేకుండా యాక్ట్ చేస్తుంది సినిమా, ఇది ఏమైనా సక్సెస్ అవుతుంది? చక్కన్న గారు, చక్రపాణి నాగిరెడ్డి గారి వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అన్నమాట. ఆయన నన్ను పిలిచి ఒకరోజు కూర్చోబెట్టి, ఏమనుకుంటున్నావు, ఆయన కొంచెం ఆశగా మాట్లాడతారు, ఏంది నువ్వు మేకప్ లేకుండా ఏంటి సినిమాలు చేసేది, నిన్ను పెట్టి కోట్లు పెట్టి మేము సినిమాలు తీస్తుంటే ఆ పక్కన నువ్వు మేకప్ లేకుండా అక్కడ ఉంటే ఏమనుకోవాలి మేమందరం, ఇదిగో చేసావు కానీ ఇంక మీద జీబాకు. మీ ఆన్సర్ ఏంటి? నేనా అలాగేలేండి అన్నాను, అంతే. అసలు దాని గురించి నా గురించి ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే దానిలో నిజం ఉంది అనుకుంటే ఐ విల్ యాక్సెప్ట్. నేను ఎప్పుడు పొరపాటు పనులు చేయలేదు. ఒకటి, ఇంకా కొంచెం రోజులు యాక్ట్ చేసి ఉండొచ్చు, కాకపోతే మా ఇంట్లో మా బావగారు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 16 సంవత్సరాలు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, పైగా హాలిడే లేకపోవడం వల్ల, ఒక సినిమా చేసిన తర్వాత ఒక 15 రోజులు హాలిడే అట్లా బయటికి వెళ్ళిపోయింటే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆవాహన చేసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లము, ఊరికే తూతూ మంత్రం చెప్పి వచ్చే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఆ క్యారెక్టర్ ఏంటి, దానికి ఎలా నడవాలి, దానికి ఎలా కూర్చోవాలి, వాయిస్ రేంజెస్ ఎట్లా పెట్టుకోవాలి, మెంటల్ ఎక్సర్సైజ్ ఇది అంటే ఏం చేయాలి. తర్వాత ఏమో నాకు ఎప్పుడు ఏదైనా ఒక క్యాలెండర్లో ఒక చిన్న డిజైన్ ఎవరైనా ఆర్టిస్ట్ వేసి ఉంటే ఆ డిజైన్ కట్ చేసి పెట్టుకునేదాన్ని, దాన్ని కమ్మలుగా చేయించిస్తాన్ని, దాన్ని మెడలో లాకెట్గా చేసిస్తాన్ని,
అట్లాగా నాకు సినిమా అనేది సినిమా తప్ప నాకు ఇంకేమీ తెలియదు. నేను శ్వాసించింది సినిమా, నటించింది సినిమా, నేను మారిపోయిన సినిమాగా మారిపోయాను కాబట్టి నేను అన్ని సినిమాలు చేయగలిగాను. మరి మళ్ళీ ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఇంకొక ఎపిసోడ్లో వాణిశ్రీ గారితో కలుద్దాం. ఉంటాం మరి. నమస్తే.